ఇప్పుడు దేవుని ఎవరినైతే పిలిచారో వారందరూ నీతిమంతులుగా మార్చడానికి, ఆయన మనల్ని తన కుమారుని యొక్క స్వరూపములోకి తీసుకోవటానికి దేవుడిని మనల్ని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనకి ఏమొచ్చింది? ఇప్పుడు కొత్త నిబంధన అనేది మనకి దేవుడు మనకి ఇచ్చాడు. కొత్త నిబంధన ఎవరు? యేసయ్యనండి. ఇప్పుడు మనకైనా దేవునికి మధ్య నిబంధనలు ఎవరు? కేవలం క్రీస్తు. ఆయన మనకు మధ్యవర్తి. కాబట్టి మన మీద ఉన్నటువంటి ఆ నిందను తీసివేయటానికి తానే మధ్యవర్తిగా ఉండి అక్కడ దేవునితోనూ ఆయనే సమత పరిష్కరించి దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి ఆ పాపం అనే దాన్ని, అంటే దేవుని ఉగ్రత, పాపం ఉన్న చోట దేవుని ఉగ్రత ఉంటుందండి. దేవుని ఉగ్రతను చల్లార్చడానికి ఆయనే తన బలిపశువు కింద వచ్చి ఆ ఉగ్రతను చల్లార్చి మనకు సమాధానాన్ని ఇచ్చారు. అందుకోసమే ఆయన రక్తము, ఆయన శరీరాన్ని గుర్తించుకోండి. ప్రతి నెల ఎందుకు గుర్తించుకుంటాం మనం? ఇదిగో ప్రభువా నీ రక్తంలో నిబంధనలో ఉన్నాము, ఇదిగో నీ శరీరం తీసుకుంటున్నావు, నీ రక్తం తీసుకోండి.